వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ. మరి గ్రామ పరిపాలనా అధికారులుగా నోటిఫికేషన్ నిరుద్యోగులకి విడుదల కావడానికి ముందు విఆర్ఓలు దాదాపుగా 9,000 మంది సిసిఎల్ఏలో ఉన్నటువంటి విభాగంలో ఎక్కడెక్కడైతే వీళ్ళు విఆర్ఓలు వెళ్ళడం జరిగిందో వాళ్ళందరినీ కూడా మళ్ళీ సిసిఎల్ఏకి తెప్పించి వాళ్ళకి డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి ప్లాన్ అయితే చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది ఈ నెల 16వ తేదీ వరకు అప్లికేషన్స్ గూగుల్ ఫామ్లో అప్లై చేసి ఎవరైతే ఇంతకుముందు గతంలో నోటిఫికేషన్ ఆధారంగా విఆర్ఓలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ఆధారంగా మళ్ళీ సిసిఎల్ఏకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత వారందరినీ తీసుకుంటారు. అయితే నిరుద్యోగులకు మాత్రం ఇది శుభవార్తగా చెప్పొచ్చు. ఎందుకంటే 10,954 ఉద్యోగాలలో ఎవరైతే వారందరూ ఒక 4,000 మందో 5,000 మందో పోయిన తర్వాత మిగిలిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయడానికి విద్యార్హత ఏముంటుంది, అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఈ సిలబస్ ఏ విధంగా ఉంటే ఈ ఉద్యోగానికి అర్హత సాధించడం జరుగుతుంది అనేటువంటి విషయాలపైన ఈరోజు మనం 2 నిమిషాలు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. నిష్ణాతులైనటువంటి ఈ యొక్క పరిపాలనా విభాగంలో సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయించేటువంటి మేధావులు కావచ్చు, వీరందరి దగ్గర నుండి కొంత సమాచారాన్ని సేకరించి మీ ముందుంచుతున్నాను. మరి నోటిఫికేషన్ ఈ 16వ తేదీ వరకు వీరందరూ ఎవరెవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఎన్ని పోస్టులు అయితే మిగులుతాయో అవన్నీ కూడా మళ్ళీ ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ దాంట్లో సిలబస్ మరి ఏ విధంగా ఉండబోతుంది అనే పైన చర్చ పైన డిగ్రీ అర్హతతోని పేపర్ 1 మీకు జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది, పేపర్ 2 అనేది చట్టాలు, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ పైన, అదేవిధంగా గ్రామ పరిపాలన విభాగం పైన 2వ పేపర్ ఉండే విధంగా తయారు చేయడానికి అధికారులు అయితే సూచన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇంతకుముందు గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రిపరేషన్ అయినలో 5 మార్కులతోని 10 మార్కులతో ఫెయిల్యూర్ అయినలో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాకముందే మీరు ఇంతకుముందే ఆల్రెడీ సిలబస్ మీద కొంత పట్టు ఉంటుంది పేపర్ 1 మీద. కాబట్టి పేపర్ 1ని పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఇప్పటి నుండే ప్రిపరేషన్ కావడం మొదలు పెడితే మీరు ఈ గ్రామ పరిపాలనా అధికారిగా సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా దీనికి ఆఫీసర్ అంటున్నాడు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ మధ్య కాలంలో డిగ్రీ పూర్తి చేశారో అంటే ఈ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతూ ఉంది. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే చాలామంది విఆర్ఓలని నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగమే బాగుంది, మేము ఎక్కువ ఇప్పుడు మళ్ళీ దానికి సిసిఎల్కి పోవడానికి అవకాశం ఉన్నా మేము పోలేము అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేది మనకు వచ్చినటువంటి నివేదిక. అదేవిధంగా కొంతమందికి సిసిఎల్ఏలో జాబ్ చేయాలని ఒక పటిష్టమైనటువంటి బలమైనటువంటి కోరిక ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో నాంపల్లిలో ఉన్నటువంటి సిసిఎల్ఏకి అంత ప్రాముఖ్యత ఉంది. స్టేట్లో ఉన్నటువంటి ఉద్యోగాలలో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెవెన్యూ పరంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం కాబట్టి కొంతమంది అపియరెన్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళ ఉద్యోగాలన్నింటికి భర్తీ కావడానికి ఎవరైతే డిగ్రీ పూర్తి చేశారో ఎక్కువ కాన్సన్ట్రేషన్ కరెంట్ అఫైర్స్, రోజు పేపర్ నాలెడ్జ్ని పెంచుకోవడము ఇప్పటి నుండే, అదేవిధంగా పాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడము, జాగ్రఫీ, ఎకానమీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడము మొదలు పెడితే ఉద్యోగాన్ని సాధించడానికి సులువు అవుతుంది. అదేవిధంగా విద్యార్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే నిరుద్యోగులు 100% మే మొదటి వారంలో మళ్ళీ ఒక రీనోటిఫికేషన్ అంటే ఎవరెవరైతే భర్తీ అవుతారో 10,954
ఉద్యోగాలకి పూర్తి అయిన తర్వాత ఎవరికైతే పూర్తవుతాయో అంటే దానిలో 5,000 పోస్టులు 6,000 పోస్టులు కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన ఉద్యోగాలకి మళ్ళీ రీనోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్లో ఇవన్నీ కూడా సమాచారం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రామప్ప కోచింగ్ సెంటర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మన క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నిరుద్యోగులు డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఒక 200 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. పేపర్ 1 అనేది కామన్గా ఏ ఎగ్జామ్లోనైనా ఉంటుంది. గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో ఉంటుంది, గ్రూప్ 3లో ఉంటుంది, ఎస్ఐలో ఉంటుంది, కానిస్టేబుల్లో ఉంటుంది, FBOలో ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కామన్ సిలబస్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి కోర్ సబ్జెక్ట్ రిలీజ్ చేయడం జరుగుతుందా లేకపోతే పాలిటిక్స్ సంబంధించినటువంటి దాదాపుగా దగ్గర సంబంధం ఉన్నటువంటి సబ్జెక్ట్ని రిలీజ్ చేస్తారా అనేది ఉత్కాటంగా మాత్రం అందరూ ఎదురు చూడడం జరుగుతూ ఉంది. దానికి ఒక 10-15 రోజులలోనే తెర పడుతుంది. కాబట్టి దాన్ని అందరూ గమనించండి, ఆలోచించండి. అవసరం మీది, అవకాశం మీది. కోచింగ్ సెంటర్ మాత్రం ప్రారంభమైంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.